ఈరోజు చంద్రబాబు నాయుడు గారు వేసిన విత్తనం అని మీరు వేశారు. అటువంటి విత్తనం అవినీతికి పరాకాష్ఠగా, అరాచకానికి పరాకాష్ఠగా ఒక విత్తనం పడేసి ఎప్పుడు విత్తనం వేశారా అంటే ఫస్ట్ నుంచి ఉంది. దానికి గట్టి విత్తనం పడింది వివేకానంద రెడ్డి హత్య దగ్గర నుంచి గట్టి విత్తనం పడింది. ఆ రోజు నుంచి మీరు ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేయడానికి మీరు పూనుకుంటే ఈరోజు తిరిగి ఎన్డీఏ కూటమి వచ్చి మళ్ళీ ఈరోజు ఎటువంటి విత్తనాలు వేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు అంటే ఒక క్వాంటమ్ వ్యాలీ, ఒక డీప్ టెక్, అదేవిధంగా ఒక టెక్నాలజీ, ఇలాంటి విత్తనాలు వేసి ఈరోజు బనకచర్ల దగ్గర నుంచి నీరు ఎలా ఇస్తాం, లేకపోతే హంద్రినేవాకి నీరు ఎలా ఇవ్వాలి, ఇలాంటి వాటి మీద మేము పనిచేస్తామంటే తిరిగి మీరు మా మీద బురద చల్లే పరిస్థితి. ఈరోజు సినిమా డైలాగులను మాట్లాడుతున్నారు. అరే సినిమా డైలాగులు మీరు చెప్పినవి కరెక్టే, ఎవరైనా మాట్లాడుకోవచ్చు అని అనుకుంటే కనుక నేను ఒకటి చెప్తా, 2-3 అడుగుతానండి. లాస్ట్ పట్టాభి గారు ఏదో మాట్లాడితే బోస్ డీకే అని పదం ఉపయోగించారు. మరి అది నాకు తెలిసి సినిమాల్లో వాడిన పదం. మరి ఆ రోజు ఆ సినిమాల్లో వాడిన పదాన్ని తీసుకొని మీ కార్యకర్తలకి బీపీలు వచ్చినాయి అని చెప్పి మా పార్టీ ఆఫీస్ మీదకి దాడి చేయించి, ఆ రోజు గన్నవరం పార్టీ ఆఫీస్ మీదకి దాడి చేయించి చాలా విధ్వంసం సృష్టించారా మీకు బీపీలు వచ్చిన మీ కార్యకర్తలు. ఈరోజు మళ్ళా మేము ఎందుకు దాని మీద చర్యలు తీసుకోకూడదు? ఒక పోస్టర్ చూస్తే అందుమీద మీరేమైనా అల్లు అర్జున్ అనుకుంటున్నారా? అల్లు అర్జున్ పోస్టర్ గురించి మాట్లాడితే ఎవరు మాట్లాడరు. మీ బొమ్మేసి పైన రప్పారప్పా నరుకుతామని చెప్పి మాట్లాడితే కేసులు పెట్టరా అండి? ఇది ప్రజాస్వామ్యం అనుకుంటున్నారా? మనం ఏమన్నా అడవుల్లో ఉన్నాం అనుకుంటున్నారా?